బోధామే అస్య వచసో యవిష్ట మహిష్టస్య ప్రభృతస్య స్వధావః పీయతిత్వో అనుత్వో గృణాతి వందారుష్టే తన్వం వందే అగ్నే. యజుర్వేద మంత్రం. భావార్థము: ఎప్పుడైనను ఎవరైనను ఎవరికైనను చదివించినను ఉపదేశమునర్చినను చదువుకొన అతడు శ్రద్ధ ధ్యానములతో చదువవలెను, వినవలెను. సత్య అసత్యములు నిశ్చితముగా తెలిసినప్పుడు అసత్యమును త్యజించి సత్యమునే గ్రహణమునర్చవలయును. ఇట్లు ఉనర్చువారు ఎవరైనా ఎప్పుడైనను నిందలేక స్తుతులను ఉనర్చినను సత్యమును మాత్రం ఎప్పుడునూ త్యజించరాదు, మరియు మిథ్య ఎప్పుడునూ గ్రహించరాదు. ఇది ఏ మనుష్యులకు ఉండు విశేష గుణమని తెలియవలయను. చూడండి, ఇక్కడ బాగా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఈ మంత్రంలో, మనం ఎప్పుడైనా ఏదైనా వినేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ, అలాగే ఉపదేశం చేసేటప్పుడు కానీ ఆ యొక్క వినేటటువంటి వాళ్ళు అందరూ కూడా శ్రద్ధతో ధ్యానముతో వినవలెను, చదవవలెను. అలాగే అక్కడ సత్య అసత్యములను నిశ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు సత్య అసత్యములను బాగా తెలుసుకున్న తర్వాత అసత్యమును విడిచిపెట్టి త్యజించి సత్యమును మాత్రం గ్రహించాలి. ఆ తర్వాత ఈ విధంగా చేస్తూ నిందా లేక స్తుతులను వనర్చినను సత్యమును మాత్రం ఎప్పుడూ త్యజించరాదు. అటువంటప్పుడు మీకు ఏదైనా ఒకవేళ నింద కానీ స్తుతి కానీ ఏదైనా వచ్చినప్పటికీ కూడా మీరు మాత్రం సత్యమునే పట్టుకోవాలి, కానీ సత్యమును విడిచిపెట్టకూడదు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. సత్యం మాత్రం ఎప్పుడూ త్యజించరాదు, మరియు మిథ్యను ఎన్నడూనూ గ్రహించరాదు. ఏదైనా అసత్యము మిథ్య ఉంటే దాన్ని గ్రహించకూడదు. ఇది మనుష్యులలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి గుణము అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఎవరైనా చెప్పినప్పుడు అది సత్యమా అసత్యమా అని శ్రద్ధతో ధ్యానంతో విని సత్యాన్ని పట్టుకోవాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి. ఇది మనిషికి ఉండవలసినటువంటి ఒక విశేషణమైనటువంటి గుణం అని చెప్పి పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. ఓం.